రక్షాబంధన్ అనేది సోదర సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమ, అనురాగం, భావోద్వేగ బంధం మరియు రక్షణకు ప్రతీకగా జరుపుకునే ఒక పవిత్రమైన పండుగ. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసంలోని పౌర్ణమి తిథినాడు జరుపుకునే ఈ పండుగను రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల మణికట్టుకు రాఖీ కట్టి వారి సంతోషం, ఐశ్వర్యం మరియు ఆయురారోగ్యాల కోసం ప్రార్థిస్తారు. అన్నదమ్ములు కూడా ప్రతిఫలంగా తమ సోదరీమణులను ఎల్లప్పుడూ ప్రేమిస్తామని, వారిని ఆదుకుంటామని మరియు అండగా ఉంటామని ప్రమాణం చేస్తారు. అయితే ఈ రాఖీ పౌర్ణమి వెనుక ఉన్న పౌరాణిక కథలు ఏమిటి? ఈ పవిత్రమైన పండుగతో ముడిపడి ఉన్న కొన్ని ముఖ్యమైన పౌరాణిక గాథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది కథ. మహాభారతంలో శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది మధ్య ఉన్న విశిష్టమైన బంధం గురించి ఒక ప్రముఖమైన కథ ఉంది. ఒకసారి శ్రీకృష్ణుడి వేలికి గాయమై రక్తం కారడం ప్రారంభమైంది. అది చూసిన ద్రౌపది వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా తన చీర కొంగును కొద్దిగా చింపి శ్రీకృష్ణుడి వేలికి కట్టింది. ద్రౌపది చూపిన ఆప్యాయతకు శ్రీకృష్ణుడు ఎంతగానో చలించిపోయాడు. సాంప్రదాయ కథనం ప్రకారం ఆమె ప్రేమ మరియు సంరక్షణకు ప్రతిఫలంగా శ్రీకృష్ణుడు, "నువ్వు ఏ కష్టంలో ఉన్నా నేను ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటాను" అని మాట ఇచ్చాడు. తరువాత కౌరవ సభలో ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు ఆమె మానాన్ని కాపాడి రక్షించాడని మహాభారతం చెబుతోంది. సోదర సోదరీమణుల బంధం కేవలం రక్త సంబంధం చేతనే కాకుండా ప్రేమ, నమ్మకం మరియు అనురాగాల ద్వారా కూడా ఏర్పడుతుందని ఈ కథ మనకు బోధిస్తుంది. యముడు మరియు యమునాదేవి కథ. రాఖీ పౌర్ణమితో ముడిపడి ఉన్న మరొక ప్రముఖమైన కథ యమధర్మరాజు మరియు ఆయన సోదరి యమునాదేవికి సంబంధించినది. చాలా కాలం తరువాత యముడు తన సోదరి యమునను చూడటానికి ఆమె ఇంటికి వెళ్లాడు. సోదరుడిని చూసి యమున ఎంతో సంతోషించి ఆయనకు ప్రేమతో స్వాగతం పలికింది. ఆ తర్వాత ఆయన మణికట్టుకు ఒక పవిత్రమైన రక్షాదారాన్ని కట్టింది. తన సోదరి చూపించిన ప్రేమకు సంతోషించిన యముడు ఆమెను ఆశీర్వదించి ఒక వరాన్నిచ్చాడు. వారి మధ్య ఉన్న ప్రేమ మరియు అనురాగాన్ని గౌరవిస్తూ ఆయన తన సోదరికి సంతోషాన్ని, సమృద్ధిని ప్రసాదించాడు. ఈ కథ సోదర సోదరీమణుల మధ్య ఉండాల్సిన ప్రేమ, ఆప్యాయత, ఆశీస్సులు మరియు శుభాకాంక్షల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇంద్రుడు మరియు శచీదేవి కథ. రక్షాబంధంతో ముడిపడి ఉన్న మరొక పౌరాణిక కథ దేవరాజైన ఇంద్రుడు మరియు ఆయన భార్య శచీదేవికి సంబంధించినది. ఒకసారి దేవతలకు మరియు అసురులకు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో దేవతల రాజైన ఇంద్రుడు తీవ్రమైన కష్టకాలాన్ని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో శచీదేవి ఇంద్రుడి సంక్షేమం కోసం ప్రార్థించి పవిత్ర మంత్రాలతో పూజించిన రక్షాదారాన్ని ఆయన మణికట్టుకు కట్టింది. సాంప్రదాయ కథనం ప్రకారం ఆ పవిత్ర రక్షాసూత్రం ఇంద్రుడికి దైవిక శక్తిని, ధైర్యాన్ని ఇచ్చింది. దానితో ఇంద్రుడు యుద్ధంలో విజయాన్ని సాధించాడు. రక్షాసూత్రం అనేది కేవలం ఒక దారం మాత్రమే కాదని, అది ప్రేమ, విశ్వాసం, ప్రార్థన మరియు రక్షణకు ప్రతీక అని ఈ కథ మనకు నేర్పుతుంది. రాఖీ పౌర్ణమి సందేశం. రక్షాబంధన్ అనేది కేవలం రాఖీ కట్టే పండుగ మాత్రమే కాదు. ఇది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమ మరియు ఆప్యాయతలను గుర్తుచేసే ఒక పవిత్రమైన రోజు. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు ఒకరినొకరు గౌరవించుకోవాలి మరియు కష్ట సమయాల్లో ఒకరికొకరు అండగా నిలబడాలి. జీవితంలో మనం ఎంత దూరం వెళ్లినా, చిన్నతనంలో కలిసి పెరిగినా మన సోదర సోదరీమణులతో ఉన్న బంధం ఎల్లప్పుడూ ప్రత్యేకమైనదిగానే ఉంటుంది. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి సోదర సోదరీమణుల బంధం ఎల్లప్పుడూ ప్రేమ, సంతోషం మరియు ఆనందంతో నిండాలని కోరుకుందాం. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడి ఆశీస్సులు మరియు దైవానుగ్రహం ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను.